నేను మరి ముందుగా ప్రార్థన చేస్తారు కాబట్టి వాక్యం దగ్గరను ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా ఆలోచనగా కోరుతున్నాను. పిల్లలు అలవాటు చేయొద్దు దయచేసి, అని మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రియమైన దేవులో దేవుడు మనకి ఇచ్చిన 10 ఆజ్ఞలు అందరికీ తెలుసు. అది మనకి ఇచ్చాడని మనం అనుకోవద్దు, కానీ ఇజ్రాయిల్ ఇచ్చాడని మనం అనాలి. అలాగే మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే 2 ప్రియమైన వల్ల చాలా మంది ఇప్పటికీ అనేక సంఘాల్లో కానీ అనేక మంది కానీ ఆనాటి యూదుల నుంచి ప్రారంభమైంది ఇప్పటికీ క్రైస్తవ్యంలోనే ఉంది. అలాగే క్రైస్తవ వ్యతిరేకంలోనే ఉంది, అలాగే ముస్లింలోనూ ఉంది, అలాగే అన్యుల్లో కూడా ఉంది. ప్రియమైన ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞని ఏం చేశారు, మార్చేశారు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే అన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఆయన ఆజ్ఞని మార్చాలి అంటే ఆజ్ఞని అనుసరించి అదే ఆజ్ఞని మరలా మనకి ఇచ్చారు ఆత్మానుసారమైన. ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియమైన అదే ఆజ్ఞని మరలా మనకి ఇచ్చినట్టుంది, కానీ కొత్త ఆజ్ఞని మనకి ఇవ్వలేదు. ప్రియమైన ఒకసారి ఆలోచన చేద్దాం. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు కానీ కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు కానీ ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియమైన నిర్గమకాండం 20 అధ్యాయం మొదటి నుంచి చదువుకుని తర్వాత 7 నుంచి కానీ 8 నుంచి కానీ చదువుతాము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పను. నీ దేవుడు యెహోవా నీవే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను వెలుపలికి రక్షించితిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ప్రియమైన వల్ల ఇది బేస్ చేసుకున్న చాలా మంది, అంటే ఇది బేస్ చేసుకుని చెప్తున్న విషయం ఏంటంటే యెహోవాయే దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడు కాదని అనేక మంది చెప్తున్నారు. అని యేసుక్రీస్తు వారు దేవుడు కాకపోతే మనం నామం బాప్తిజం తీసుకుంటాం అండి. ప్రియమైన అంటే ఆయన ఆజ్ఞల్ని ఇప్పటికీ యూత్ ఫాలో అవుతున్నారు. ఆయన ఆజ్ఞల్ని చాలా మంది ముస్లిమ్స్ ఫాలో అవుతున్నారు. ఆయన ఆజ్ఞల్ని ప్రియమైన వల్ల క్రైస్తవ మందిరాలు కట్టి 50 అనే ఒక సంస్థ ఉంది. మీరు ఎప్పుడన్నా విన్నారా కదా? 50 అనే ఒక సంస్థ ఉంది. వారు యేసుక్రీస్తు వారిని దేవుడని అంగీకరించరు అని దేవుడు కుమారుడే అంటారు. ప్రేమ లేఖనాల్లో ఆయన దేవుడు లేడని ఎక్కడ లేదు. ప్రతి చోట ఆయన దేవుడు అని ఉంటుంది. ప్రేమ వల్ల దేవుడే ఆయన్ని ప్రభువుగా నియమించిన తర్వాత కూడా అంటే దేవుని ఆజ్ఞని వారు ధిక్కరిస్తూ పైగా మనల్ని అడిగి మనకి చెప్పే మాట ఏంటంటే మీరు దేవుని ఆజ్ఞని తిరస్కరిస్తున్నారు అన్నట్టు మనకు చెప్తారు. ఇది చాలా విడ్డూరం. ప్రియమైన వల్ల అంటే దేవుడు మాట వినని ఒక జనాంగం ఏమంటుందంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అంటుంది. మళ్ళా వారు అంటారు మీరు దేవుడి మాట వినటం లేదని. చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రియమైన అంటే దయచేసి ఎవరెవరో మాట్లాడుకోవద్దు. ఇటు చూడండి, లేదంటే చెప్తున్నప్పుడు బైబిల్ చూడండి అంతే. ప్రియమైన వల్ల అసలు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే ప్రియమైన వల్ల ఐగుప్తులో నుంచి వారిని విడిపించి తీసుకొస్తున్నప్పుడు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి తప్పించి ఇంకోటి గైకొనకూడదని వారికి ఖచ్చితంగా చెప్పాడు. ప్రియమైన నేనే దేవుడిగా ఉండాలి అన్నాడు, అని వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. ఆయనే యేసుక్రీస్తు వారిని ప్రభువుగా నియమించాడు. ప్రియమైన వల్ల ప్రభు అంటే దేవుడే కదా. దేవుడిగా నియమించిన దేవుని మాట వినని జనాంగం మనల్ని ఏమంటుందంటే అండ్ మీరు దేవుని మాట వినడం లేదు అన్నారు. ప్రియమైన వల్ల అండి ఎంత విచిత్రంగా చూడలేదు సార్, ఆలోచించండి. అంటే దీన్ని మనం అంతగా పరిశీలించట్లేదు. కానీ ఇప్పుడు ఆయన ఆజ్ఞలు ఏంటి మిగతావి అవి ఆ 2 ఆజ్ఞల్లో పరిపూర్ణమై ఉన్నావో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన వల్ల 12 చదువుకున్నామా? నిర్గమకాండం 20 అధ్యాయం 12 చదువుకున్నాం. ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీకు దీర్ఘాయుష్ను కలుగునట్లు నీ తల్లిని సన్మానించుము అన్నాడు. ప్రియమైన వల్ల ఈ రోజుల్లో అందరినీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నారా? లేదు. అని నెక్స్ట్ నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను అతని దాసునైను అతని దాసీనైను అతని ఎద్దునైను అతని గాడిదనైను నీ పొరుగువాని దేనిదైనా
ఆశింపకూడదు అని చెప్పాను. ఇప్పటివరకు సేవలు కూడా ఏం చెప్పారు సార్, సంఘం మనదే కాకపోతే మనం దాన్ని ఆశించకూడదని చెప్పారు అప్పటివరకు. కానీ ఎందుకంటే ఇందులో వేలు పెట్టినా పర్వాలేదు, కానీ దేవుని సంఘంలో మాకు వేలు పెట్టకూడదు. అది వాక్యం చదివే బాగా అర్థమవుతుంది. చీమల పుట్టలో వేలు పెడితే చీమ కొడుతుంది, ఒక 5 నిమిషాలతో ఎత్తుకుపోతుంది. కానీ దేవుని సంఘంలో వేలు పెడితే చాలా దారుణంగా ఉంటుంది. ప్రియమైన వల్ల అని చాలా దారుణంగా ఉంటుంది. ప్రియమైన వల్ల ఆజ్ఞలు ఇవి అండి. నరాతి చేయకూడదు, విజయం పెట్టకూడదు, దొంగిలికూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని వీళ్ళు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనా, అతను దాసునైనా, అతను దాసినైనా, అతను ఎద్దునైనా, అతను గాడిదైనా, నీ పొరుగువాని దేనినైనా ఆశింపకూడదని చెప్పులు అంటున్నారు. ప్రియమైన వల్ల అండి. ఇవన్నీ మనం పాటిస్తున్నామా అంటే ధన్యమే. ఎందుకంటే కొత్త నిబంధనలు కూడా ఇవే ఉన్నాయి. కొత్త నిబంధనలు కూడా ఇవే ఉన్నాయి. ఆజ్ఞని దేవుడు మనకిచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. అది ఎలాగన్నది ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వల్ల మీరు ఆలోచన చేయండి. ఈ ఆజ్ఞలన్నీ శరీర సంబంధమైన విధంగా ఉంటాయి. నరహత్య, ఫిజికల్గా ఒకరిని చంపడం, ఒకరి మీద అబద్ధ సాక్ష్యం, ఫిజికల్గా వ్యభిచారం, ఒక స్త్రీ ఒక పురుషుని కలిస్తేనే వ్యభిచారం, అదంతా ఫిజికల్గా జరిగేది, డైరెక్ట్గా జరిగేది. ఇది శరీర సంబంధమైన ఆజ్ఞలా మనకు కనిపిస్తుంది. కానీ ఈ శరీర సంబంధంగా ఉన్న ఆజ్ఞ ఆత్మకి ఏం చేస్తుంది? దగ్గర చేస్తుంది. ఆత్మకు దగ్గర చేస్తుంది. మరి కొత్త నిబంధనలు కూడా ఆత్మలు ఉంటాయి కదా, అది ఇంద్రాజ్ఞలే కదా. అది ఆత్మ సంబంధమైన మాటలు ప్రేమైంది వల్ల ఇవి కూడా ఆత్మ సంబంధమైనదే. అవి శరీర సంబంధంగా ఉండవు. అది ఆత్మ సంబంధమైన మాటలు శరీరాన్ని దూరం చేస్తాయి. ఇవి శరీర సంబంధంగా ఉంటాయి. ఒకళ్ళు కొట్టడం అనేది శరీర సంబంధమైనది, దొంగిలించడం అనేది ఒక వస్తువుని ఇది నేను దొంగిలించాలి, ఇది శరీర సంబంధమైనది అండి. ఇవి శరీర సంబంధంగా మనకి కంటికి కనిపిస్తాయి, కానీ మన ఆత్మను దగ్గరికి చేయాలని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే కనిపిస్తున్నాయి. అదే మార్కు సువార్త 12వ అధ్యాయం అండి. మార్కు సువార్త 12వ అధ్యాయం. ఓ ఇజ్రాయేలు విమ్ము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిలువని నీ పొరుగువాని ప్రేమింపవలన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. అంటే పాత నిబంధనలో కనిపించే 10, ఇక్కడ కనిపించే 2 ఒకటే ప్రేమైన వల్ల. అవి శరీర సంబంధంగా మనకు కనిపిస్తున్నాయి, కానీ ఇవి ఆత్మ సంబంధంగా మనకు కనిపిస్తున్నాయి. అంత మాత్రం అది ఆత్మ సంబంధమైనది కాదు అనడానికి లేదు. శరీర సంబంధమైన వస్తువును చూపిస్తూ దీన్ని దొంగిలించకూడదు అన్నాడు. మరి ఇప్పుడు ఇవి ఆత్మ సంబంధంగా ఉన్నాయి ప్రేమైన వల్ల. ఇవి ఎలా ఉన్నాయి తెలుసా? ఇవి ఎలా ఉన్నాయంటే ఒకసారి మత్తయి సువార్త కదండి, మత్తయి సువార్త 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు ఉన్నారు, కానీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడేవాడు ప్రతి వాడు విమర్శకు లోనగును అన్నాడు ప్రేమైన వల్ల. అదే ఆజ్ఞ, అదే ఆజ్ఞని ఎలా ఇచ్చాడు దేవుడు? నిన్నువలని పొరుగువాడు ప్రేమించు అనే మాటలో ఇమిడ్చి కూర్చి మనకి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ అప్పట్లో నరహత్య అంటే ఫిజికల్గా ఒకరిని చంపడం, ఇప్పుడు ద్వేషించడమే చంపడం, అంతేనే కదా. అదే ఇచ్చాడు దేవుడు. కొత్తగా ఇవ్వలే. అమ్మ మీరు మాట్లాడుతుంటే బయట మాట్లాడుతుందండి అని దేవుడు మళ్ళా కొత్తగా మనకేమీ ఇవ్వలే. అదే ఆజ్ఞని మనకి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రేమైన వల్ల నరహత్య అనేది కత్తితోనో లేదంటే ఒక చాకుతోనో చంపితే నరహత్య, ఒకరిని కొట్టి చంపితేనో నరహత్య. కానీ ఇప్పుడు ఒకరిని ద్వేషిస్తేనే నరహత్య. ఒకసారి ఆలోచించండి, ఇప్పటివరకు మనం ఎవరిని ద్వేషించలేదా? ఎవరిని తిట్టలేదా? అది నరహత్యతో సమానం అన్నాడు ప్రేమైన వల్ల. దేవుని ఆజ్ఞలు గైకొనటమే
ప్రేమించిన వల్ల శ్రేష్టమైనది. నేను ప్రేమిస్తున్నానండి దేవుడిని, నేను ఆయన మందిరానికి వస్తున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను బైబిల్ చదువుతున్నానండి, ఇందాక అయ్యగారు చెప్పినట్టు అని చేసిన ఒక్కరిని వేసిస్తే అది ఏమవుతుంది? నరహత్యతో సమానం అన్నాడు ప్రేమించిన వల్ల. ఇంకా చూడండి, ఇక్కడ మళ్ళా వ్యభిచారం కోసం చెప్పాడు 27 వచనం. వ్యభిచారం చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమో, ఒక స్త్రీ మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అక్కడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడును అన్నమాట ప్రేమించిన వల్ల. అని పాత నిబంధనలో ఫిజికల్ గా ఉన్నది ఆజ్ఞ, ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఉంది. ఎందుకంటే మీరు ఆత్మలో పరిపూర్ణులు కావాలి. మీరు దేని చూసినా ఆశించకూడదు, దేని చూసినా మీరు కోరకూడదు, దేని చూసినా ఇది నాది కాదని మీరు అనుకోవాలి, దేని చూసినా నేను పరలోకానికి వెళ్ళాలని మీరు అనుకోవాలి ప్రేమించిన వారు. ఎందుకంటే ఈ లోకానికి కంటికి కనిపించే ప్రతి దానికి మీరు అలవాటు పడినా, అది నాకు కావాలి అనుకున్నా, అది మీ మనసులోకి వచ్చినా మీరు పరలోకానికి దూరం అయిపోతారు ప్రేమించిన వారు. అందుకే భక్తులు ఏమంటారు తెలుసా? ఈ లోకం మాది కాదు, ఇందులో కేవలం మేము యాత్రికులము అన్నారు ప్రేమించిన వారు. మనం ఏంటంటే యాత్రలో ఉన్నామనుకుని మోసపోతూ చూసిన ప్రతి దాన్ని కోరుకుంటున్నాం మనం. మీకు అర్థమవుతున్నాయా? అప్పట్లో ఫిజికల్గా ఉన్న మాట ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఉన్నాయి ప్రేమించిన వల్ల. శరీర సంబంధమైన ఆజ్ఞలు ఇచ్చి ఆత్మకి దగ్గర చేస్తున్నారు. ఇక్కడ ఆత్మ సంబంధమైన మాటలు ఇచ్చి కంటికి కనిపించేదంతా మీరు విడిచిపెట్టేయండి, మీరు ఆశించవద్దు, దానికి దూరంగా ఉండండి అని ఇచ్చిన మాటలు ప్రేమించిన వల్ల. అదే మాటలో మనకి ఇచ్చేటట్టు చేసిపిస్తారు. కొత్త మాటలు ఏం లేదు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఏంటి? నేను తండ్రి యొద్ద నేను నేర్చుకున్నాను, అవి ఆయన ఏం చెప్పాడో నేను అయ్యే చేస్తున్నాను, అదే పాటిస్తున్నాను అన్నాడు ప్రేమించిన వల్ల. అని అదే పాటిస్తున్నాను అంటున్నాడు. అని ఇందులో మీకు తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, సంఘ కాపరు గారు ఇప్పటివరకు ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞని పాటించాలో పాటించకూడదా? ముమ్మాటికి పాటించాలి ప్రేమించిన వల్ల. అలాగని చెప్పిన ప్రతిదాన్ని చేస్తూ పాటించాలి. కొంతమంది చేయరు కానీ పాటిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు అలా కదండి. యేసుక్రీస్తు వారు చేస్తూ పాటించారు. ఎలా పాటించారు? నరహత్య చెయ్యొద్దంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించలేదు. ఆయనకి అధికారం ఉంది. ఆయనకి ఏముంది? అధికారం ఉంది. క్రొత్త ఆజ్ఞ ఇవ్వడానికి ఏముంది? ఆయనకి అధికారం ఉంది. కానీ మనకైతే చెయ్యకుండా కాపలు గారు కానీ లేదా వాక్యం కానీ చెప్తున్న పని మనం చేయకుండా నేను దేవుని ఆజ్ఞని పాటిస్తున్నాను అంటే అది తప్పు ప్రేమించిన వల్ల. ఆజ్ఞని మనం ఇవ్వడానికి అనర్హం అయిపోతాం. ఎందుకంటే నువ్వు నిలబడి ఉంటే కదా ఎదుటి వరకు మనం సువార్త చేసేది. మనమే కూర్చుని నువ్వు నిలబడి లే పరిగెత్తు దేవుని పని చేయండి ఎవరిని చేస్తారా అని మనం ఇక్కడ వరకు ఇక్కడే ఉండిపోతున్నాం. కానీ అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని ఆజ్ఞ మనందరికీ వర్తిస్తారు. మనం ఇక్కడ వరకు ఇక్కడ ఉండిపోతున్నాం. ఆత్మలు నశించిపోతున్నాయని మనకు తెలుసు, లోకంలో తిరుగుతున్నారని తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆజ్ఞని పాటిస్తలేదు. ఆజ్ఞని చేయట్లేదు, పాటించట్లేదు ప్రేమించిన వల్ల. ఆలోచన చేయండి అసలు. ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదండి, పని చేసే వాడికే జీతం ప్రేమించిన వల్ల. కొత్త పోయిపోకుండా నీ బట్టి మీద ఉంటాను, సాయంత్రం అయితే నాకు జీతం ఇచ్చిందని తెస్తాడు ఎవరన్నా? ఎవరు ప్రేమించిన వల్ల? ఎవరు ప్రేమించిన వల్ల? ఆజ్ఞని యేసుక్రీస్తు ఏం చేయలేదు, మార్చలేదు. ఆయన ఆచరిస్తూ కొత్త ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఉన్నది, కానీ అది కొత్త ఆజ్ఞ కాదు. అదే ఆజ్ఞ ఇచ్చాడు. ఈయన ఆత్మ సంబంధంగా ఇచ్చాడు. శరీరాన్ని దూరం పెట్టాడు. దూరం చేసే విధంగా ఈ మాటలు ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చిన మాటలు ఎలా ఉన్నాయంటే శరీర సంబంధంగా ఉన్నాయి, కానీ ఆత్మకి దగ్గర చేసే విధంగా ఉన్నాయి. రెండు ఒకటే. ఇంట్లో చూసారా ఇలాగా ఇలా ఉంటుంది. నువ్వు ముందు ఎలా రాసినా
ఎలా రాసినా అది ఇంప్రూవ్ అవుతుంది. ముందు దేవుడు ఎలా రాశాడు, తర్వాత యేసుక్రీస్తు ఎలా రాశాడు, రెండు ఒకటే, మీనింగ్ ఒకటే, అది ఇంప్రూవ్ అవుతుంది. కానీ అంత మాత్రాన దేవుడు ఇలాగే రాశాడు కాబట్టి నువ్వు కూడా ఇలాగే రాయాలని అనకూడదు. యేసుక్రీస్తు ఎలా రాశారు, అప్పుడు అది ఇంప్రూవ్ అవుతుంది అని ప్రిమింగ్ వల్ల. ఇంకా చూసినట్లయితే మనకు 2 ఆజ్ఞలు మనకు తెలిసింది కదా. మీతో చూడండి, నిర్గమకాండ 20 నిర్గమకాండ 20 అవుతుంది. నరాతి చేయకుడు, వ్యభిచరింపకూడదు అని చూసుకున్నాం కదా. అంటే దొంగిలించకూడదు అన్నారు ప్రైమరీ వల్ల. ఇప్పటివరకు అయ్యగారు ఏం చెప్పారంటే, ఆయన సంపాదించిన గొర్రెలు, లేదా ఆయన సంపాదించిన ఆత్మల్ని, లేదా ఆయన సంపాదించిన విశ్వాసాన్ని వేరే వాళ్ళు తీసుకుపోకూడదు అని చెప్పారు ప్రేమ వల్ల. అంటే దొంగిలించకూడదు అంటారు. అది మీ లెవెల్ కదా, మా లెవెల్ కదా. మాకు తెలుసు వాటి ప్రకారం మేము ఏం చేయాలో మాకు బాగా తెలుసు. అంటే ప్రేమ వల్ల మనం ప్రతి చిన్నదానికి మనం ఏం చేస్తాం, ఆశపడతామా లేదా? చిన్నప్పుడు మన హృదయాలు చాకలైతే కానించి మొదలయ్యి, తర్వాత చెంబులు, లేదంటే బిందులు, లేదంటే గుండు గీచి కొట్టుకునేంత వరకు కూడా ఏదో మనం ఆశిస్తామంటే ఏదో మనం దొంగతనం చేస్తాం ప్రేమ వల్ల. అంటే మన మనసు ఎలా ఉందంటే క్రమముగా దాన్ని అభివృద్ధి చెందించుకుంటుంది కానీ మారట్లేదు. ఇప్పుడు ఏం చెప్పారు గారు, నీ అంతరంగ పురుషుని యందు నువ్వేమవ్వాలంట, బలపరచబడాలి. మనం చాక్లెట్ కానీ ప్రయాణమైన మన ప్రయాణం అక్కడ పెట్టిన అక్కడి నుంచి మనం ఇంకా పెరుగుతూనే వచ్చాం కానీ ఆగిపోయామా. ఈరోజు కోడల్లో ఇంటికి వచ్చి అత్తగారిని లేకపోతే మామగారిని బయటికి వెళ్ళేస్తారు, లేకపోతే మామగారు కోడల్ని బయటికి వెళ్ళేస్తారు. ఎందుకు తెలుసా? కట్నం కోసం. నేను చాలా చూసాను పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆస్తి కోసం కోడలు చెప్పేసి వేరే కుమార్తె నుంచి పెళ్లి చేసి చాలా చూసాను మా బంధువులు. ఈ ఊళ్ళో కూడా అనేకమైన జరిగింది. అంటే ఆలోచించండి, దొంగిలించారు ఒక మనసు కాబట్టి, కానీ వాళ్ళు దొంగిలించలేక ఒక మనిషిని చెప్పేసి మరలా డబ్బులు తెచ్చుకుంటున్నట్టుగా లేదా, మరలా డబ్బులు తెచ్చుకున్నట్టుగా లేదా ప్రేమ వల్ల. ఇంకా చూడండి, యేసుక్రీస్తు ఎప్పుడైనా దొంగిలించారంటే లేదు. ఆయన ఆజ్ఞని పాటిస్తే చేశాడు, ఆయన కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. అది కూడా ఎక్కడి నుంచి ఆయన సొంత ఆజ్ఞ ఉన్నాయి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞనే మనకి ఇచ్చాడు ప్రేమ వల్ల. ఇంకా చూడండి, మీ పొరుగు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అంటున్నాడు ప్రేమ వల్ల. అని తెల్లారు లేస్తే మనకి ఇదే పని, మన పక్కింటి మీద లేకపోతే వాళ్ళ మీద ఈ మీద ఇదే పని మనకి. చాలా మందికి బైబిల్ చదవడం కానీ ప్రార్థన చేయడం కానీ ఏముంది కానీ అలా అన్నారంట, వీళ్ళు ఎలా అన్నారంట అనేసి మనం ఇంకొక మాటేసి చెప్తాం కానీ అంతే కదా. ఇంకా చూడండి ప్రేమ, ఈ పొరుగు అని ఇల్లు ఆశించకూడదు అని మీకు ఒక మాట చెప్పిన. ఎంతమంది అర్థం ఉన్నారు ఇక్కడ? ఒక 7 మంది ఎంతమంది ఉంటారు? కోడలు ఎంతమంది ఉంటారు? 2-3 కనిపిస్తారమ్మా. అని ఈరోజు మీరు కోడలుగా ఉన్నారు కదా, మీరు రేపు ఒక నాడు ఏమవుతారు తెలుసా? అత్తగారు అవుతారు. అని ఒకవేళ మీ అత్తగారిని మీరు బాగా చూసుకుంటే మీరు మీ ఇంట్లో ఉంటారు. ఒకవేళ మీరు బాగా చూసుకోలేదనుకో, లేదంటే బయటికి ఏం చేస్తున్నా, మామయ్య గారిని కానీ బయటికి ఏం చేస్తున్నా, రేపన్న రోజు మీరు చేసింది మీ మీదకి వస్తారు. ఎందుకంటే మీరు అత్తగారు అవుతారు కదా. ఈరోజు మీరు కోడలు అయి ఉన్నారని, ఈరోజు మీ దగ్గర బలం ఉందని, అత్తయ్య గారు లేదా మామయ్య గారు ముసలు అయిపోయారని బయటకు గెంటేయచ్చు. అంటే కన్న కొడుకులు ఎంతమంది బయటకు గెంటేస్తున్నారు ఉంటారు ప్రేమ. ఒకే కుటుంబంలో ఉంటూ ఒకరు ఆ ఇంట్లో వండుకుంటారు, ఒకరి ఇంట్లో వండుకుంటారు. పైగా 2 క్రైస్తవ కుటుంబాలే. కానీ 2 క్రైస్తవ కుటుంబాలే ప్రేమ. ఇలా ఉండడం అంత మంచిది కాదు.
ఈరోజు నువ్వు కోడలుగా ఉంటే రేపన్న రోజు నీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత పెరిగి పెద్దవారు అయిన తర్వాత మీరు అత్తగారు అవుతారు. మీరు అత్తగారు అయిన తర్వాత మీరు కూడా వాళ్ళకి భారం అవుతారు. భారం అయితే మీ అత్తగారికి మీరు ఏదైతే చేస్తారో మీ కోడలు నీకు అదే చేస్తారు. ఎందుకంటే నువ్వు ప్రేమ అనే విత్తనం ఇస్తే నువ్వేం చేస్తావు? ప్రేమ అనే పంటని కోస్తావు. నువ్వు ద్వేషం కోపాన్ని పంటను వేసానుకో అదే కోస్తావు. నువ్వు ఖచ్చితంగా అదే కోస్తావు. ప్రేమ వల్ల మరి ముఖ్యంగా పరలోకం అనేది మిస్ అయిపోతాం. ప్రేమ వల్ల మనం మొదలు చూసుకున్నాం కదా, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ ప్రేమ వల్ల. ఇంకా చూడండి, నీ పొరుగు అని భార్య నేను, అతని దాసు నేను, అతని దాసి నేను, అతని ఎద్దు నేను, అతని గాడిద నేను, నీ పొరుగు అనేది అది దేని నేను ఆశింపకూడదు అని చెప్పను అన్నాడు. ప్రేమ వల్ల అని దేన్ని ఆశించకూడదా? అసలు దేన్ని ఆశించకూడదు అంటే దేన్ని కూడా ఆశించకూడదండి. ఎందుకంటే ఆశ అనేది అక్కడ ఆగిపోదు. ఈరోజు నీకు 10 రూపాయలు సంపాదించాలనవచ్చు, 100 రూపాయలు సంపాదించాలనవచ్చు, అది 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు. 1,00,000 అయిన తర్వాత నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అయిపోయావు కదా అని అంటే చాలా మంది చెప్పే సమాధానం అంటే 1,00,000 సరిపోదు కదా ఈ రోజుల ప్రకారం. ఎంత కావాలి? కనీసం ఒక 50 లక్షలు, 70 లక్షలు, 1,00,00,000 రూపాయలు సంపాదించేయాలని అనుకుంటారు. ప్రేమ వాళ్ళు అని దేవుడు లేదా? ఖచ్చితంగా ఇస్తాడు కదా దేవుడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కదా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు దేవుడు అనుగ్రహిస్తా అంటున్నాడు. ప్రేమ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఫ్యాక్టరీలోని, ఆఫీసులోని, పొలం పనుల్లోని ఈరోజు వెతుక్కుంటున్నారు. అక్కడ దొరుకుతుందా? అని మీరు పైన వాటిని వెతకమన్నాడు. అలానే పైకి మనం ఎదగలమా? వెళ్ళం. మరి పైన ఏముందని మనం వెతకగలం? అంటే పైన ఏముందని మనం వెతకగలం? పైన వాటిని వెతకండి అంటే మీరు దేని వెతకాలి తెలుసా? నేను దీన్నే మీరు వెతకాలి. ఇది భూలోకం నుంచి రాలేదండి, ఇది పైనుంచి వచ్చినవి. ఈ మాటలు మిమ్మల్ని వెతకమని దేవుడు అడుగుతున్నాడు. దీనివల్ల లేఖనాలు ఏం చెప్తున్నాయి, సంఘ కాపరులు ఏం చెప్తున్నారు అని తెలియదు ఈరోజు. అందుకే ఈరోజు 50 అనే ఒక సంస్థ పుట్టుకొచ్చింది. యెహోవా సాక్షులకు సంఘం పుట్టుకొచ్చింది. అది ఒకే ఒక సంఘం ఉంది బైబిల్లో. ఏ సంఘం చెప్పండి? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనం చెప్పుచున్నవి అన్నాడు. అదే సంఘం? అది క్రీస్తు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు. అని ఈరోజు మిమ్మల్ని ఎవరన్నా బయటకు వెళ్తే మీరు ఏ సంఘం అంటే మీరు ఏం చెప్తారు? మీరేం చెప్తారు? పలానా శ్యాంబాబు గారు సంఘం అంటారు. అంటే చెప్పుకోవచ్చు, అది అడ్రస్ బట్టి. మొట్టమొదటి మనం చెప్పాల్సింది ఏంటంటే క్రీస్తు సంఘం. అమ్మ క్రీస్తు సంఘాలు చాలా ఉన్నాయి. మీరు ఎవరు నుంచి మీరు వచ్చారంటే పలానా శ్యాంబాబు గారి నుంచి మనం వచ్చారన్నది కరెక్ట్ అయిన ఆన్సర్. రామ 16 చదువుకోవచ్చు. అందులో ఉంటుంది క్రీస్తు సంఘములన్నీ మీకు వందలు చెప్పుచున్నవి అన్నారు. ప్రేమ ఒకటే ఉంది సంఘం. నేను అప్పుల్లో వాడును, నేను క్యాపా వాడును, లేకపోతే నేను ఆయన వాడిని, నేను ఈయన వాడిని అని చెప్పకూడదు మనం. అని మనం చెప్పకూడదు. అప్పుడు 11 అయిపోయింది కానీ నేను వారి వారిని, నేను వీరి వారిని మనం ఏం చెప్పకూడదు. మనం ఎవరు వారు అంటే క్రీస్తు వారు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రేమ వల్ల రేపన్న రోజుని ఇక్కడ పాల్గొన దగ్గరలో ఉంది. వాళ్ళు 50 సంస్థ అన్నమాట. వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుని వస్తారు, కానీ యేసుక్రీస్తు దేవుడు కాదంటారు. వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుని వస్తారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు, కానీ వారు యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు. ప్రేమ వల్ల రేపన్న రోజు అటువంటి వాళ్ళు వస్తారని ఈ రోజు మీకు ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకి పాలకొల్లు దగ్గరే కదా, పెద్ద దూరమేం కాదు.
నాకు తెలిసి నేను విన్నాను, పెనుగురు కూడా వాళ్ళు వచ్చారంట. పెనుగురు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి రావడం పెద్ద కష్టమే కాదు. ప్రియులు దీనివల్ల దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మీరు మార్చేసారని మొట్టమొదటి టాపిక్ ఎత్తేది అక్కడి నుంచి. ఎందుకంటే నేనే దేవుడిని దేవుడు చెప్పాడు ఎదురుకుండా. అప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటంటే ఆ దేవుడే యేసుక్రీస్తు వారిని ప్రభువుగా నియమించాడు, రక్షకుడిగా మన ముందు పెట్టాడు. ప్రేమైన దేవుని వల్ల ప్రభు అంటే ఏంటి? దేవుడే. ప్రభువుకి యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు అంటాడు. ప్రభు అంటే అధికారాన్ని కూడా చూసిన ప్రేమైన దేవుని వల్ల రేపు అన్న రోజున ఎవరన్నా వచ్చి ఇలా చెప్తే కానీ ప్రేమైన దేవుని వల్ల మీరు నమ్మకు, చాలా జాగ్రత్తగా ఉండి. యెహోవా సాక్షులు 50 అనే ఒక సంఘం వాళ్ళు మాట్లాడతానంటే తెలుసా, ఇది నిజమా అన్నట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇది నిజమా అన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకొక సంఘం ఉంది హైదరాబాద్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో. మీకు తెలుసా దేవుడికి పెళ్ళయింది, దేవుడికి భార్య ఉంది అని చెప్తున్నారు. ఇటువంటి వారు మన మధ్యలోకి వస్తారు కాబట్టి ఆయన మాట ఏంటి, ఆయన ఆజ్ఞలు ఏంటి అన్నది ఒకసారి మనం తెలుసుకుంటే మన జీవితానికి చాలా మేలు కలిగింది. దీనివల్ల మరలా 10 ఆజ్ఞలు శరీర సంబంధంగా మనకి కనిపించిన అది ఆత్మకి దగ్గర చేస్తున్నాయి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇచ్చిన 2 ఆజ్ఞలు ఆయన సొంత ఆజ్ఞలు కావు. దేవుడు ఏదైతే చెప్పాడో, యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ఏదైతే నేర్చుకున్నాడో అదే మనకి ఇచ్చాడు. ఆజ్ఞలు ఆత్మ సంబంధమైనవి మనకు కనిపిస్తున్నాయి. అవి శరీరాన్ని దూరం చేస్తున్నాయి, దూరంగా పెడుతున్నాయి. అందుకే కూడి వచ్చిన ఆత్మీయులందరికీ అంటాడు. ఆత్మీయులంటే మీరు వన్స్ బాప్తిజం తీసుకుని చనిపోయిన తర్వాత మరలా మీరు క్రీస్తు ఆత్మతో మీరు బ్రతికింపబడ్డారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా ఎవరు ఆత్మలము. మనకు కావాల్సింది ఏంటి? వాక్యమే ఆహారము. ప్రేమ వల్ల మన జీవితంలో మనకు 2 ఉండాలి. ఒకటి ప్రార్థన, 2 వాక్యము. నేను చెప్పారు కదా అయ్యారు, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, అలాగే వాక్యం కూడా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం కేవలం ప్రార్థన చేసుకుంటే వాక్యం లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే మనకి ఆత్మకి ఆహారం కావాల్సింది వాక్యం. ప్రేమింది వల్ల మరి ఆ వాక్యాన్ని చదవమని చెప్పారు కదా. కనీసం గంట చదివిన వారు ఉన్నారు, అరగంట చదివిన వారు ఉన్నారని అడిగితే ఒక్కరు కూడా లేపలేకపోయారు. నేను ప్రార్థన చేసేవారు ఉన్నారంటే లేపర్. ప్రేమింది వల్ల కానీ వారి వాక్యం అంతగా లోతులు తెలుసా, దాని భావం ఏంటో తెలుసా అంటే తెలియదు. అందుకే ఈరోజు ఒకటే ఒక సంఘం 1,42,000 శాఖలుగా విడిపోయింది. ప్రేమ వాక్యం తెలియకే అని. అందుకని రేపన్న రోజుని గౌరవం వస్తే 10:2 ఒకటే అని చెప్పాలి. ఏం చెప్పాలి? 10:2 ఒకటే అని చెప్పాలి. ఎందుకంటే 10:2 ఒకటే, అందులో పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే శరీర సంబంధంగా కనిపించినవి, ఇవి ఆత్మ సంబంధంగా కనిపించింది. ప్రేమ వల్ల మరి ఈ మాటలని మీకు అర్థమని అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుని మనకు రావాలి. మాగుండ జీవిత తండ్రి, అయ్యో ఉదయకాల సంగతి తండ్రి మీ మాటలు వినిపించిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చినందుకు విధానం బట్టి మీకు వందనస్తోత్రాలు చెల్లించుకున్న తర్వాత అయ్యా మీ కుమారుడు ఇచ్చిన ఆశలు తండ్రి, మీరు ఇచ్చిన ఇప్పటివరకు వివరించండి. వాటిని ఆచరిస్తూ ప్రభావ మీ కుమారుడు నాకు ఇచ్చిన తండ్రి మేము లేఖన ఆధారంతో ప్రభావం మేము నేర్చుకున్నాము. మేము కూడా నెరవేరుస్తూ ఆజ్ఞలు పాటించే విధంగా ఉండాలని తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. అయా మీ ప్రభుత్వం మా ఎడ నుంచి మనం తండ్రి స్తోత్రాలు. అలా ఇక్కడ ముసలివాళ్ళని జ్ఞాపకం చేసుకుంటుంది, యమనస్తులను జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఆరోగ్యం తండ్రి ఆశీర్వదించండి. అలాగే ప్రభావ తల్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పాపలను జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ వ్యక్తులు తండ్రి మీ కొరకు ప్రభావ జీవితాన్ని తండ్రి అది జ్ఞాపకం చేసుకుంటుంది. అయా మనుషులుగా మేము ఎదుగుతాము తండ్రి, ఎదురు జీవిస్తాము ప్రభావ
తెలియకోకుండా ఉంటున్నాను తండ్రి. అయ్యా ప్రార్థనలు వాక్యం ఉంటుంది, అయ్యా సువార్తలు ఉంటుంది, సంఘ పనుల్లో ప్రభా అయ్యా అలాగే సంఘ కాపరి గారు చెప్పిన మాటల్లో తండ్రి మేము ఉండడానికి తండ్రి సహాయం దయచి మాడుతుంటారు. స్తోత్రాలు మీ కృప చూపించండి అయ్యా. మనస్తులు ప్రభు నిలబెట్టించండి, వాక్యంలో బలంగా వాడుకోవడానికి తండ్రి మీ కృప చేసుకుంటండి, జ్ఞాపకం చేసుకుంటండి అయ్యా. మీ కృపలో భద్రపరుస్తాను నమ్ముతూ మీరు నా మహాత్మ తండ్రి కష్టపడ్డారు తండ్రి మీ కృపగా తీసుకుంది ప్రార్థన క్రీస్తునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.